ప్రార్థించుకుందాము. ప్రేమగల పరలోకమైన తండ్రి, మా ప్రభువ, ఈ యొక్క సాయంత్ర సమయంలో తెలుగు క్రైస్తవ సంఘం జాగ్రత్త తండ్రి, మేము కూడుకుని మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన ఈ సమయంలో బట్టి మమ్మల్ని స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. సమయం ముందే వచ్చి మరి పిఏ సిస్టమ్ కానీ ఎల్సిడి కానీ ప్రభు ఆయన్ని సిద్ధపాటు చేసినటువంటి మీ యొక్క బిడ్డలను బట్టి మమ్మల్ని స్తోత్రాలు చెల్లిస్తూ వారు చేసిన పరిచయం బట్టి దీవించి వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. అదే సమయంలో ప్రభు వారి సమయంటువంటి పిల్లలను బట్టి వందనాలు, చాలా నుంచి బయలుదేరి మరి స్థలానికి క్షేమంగా చేర్చినందుకే వందనాలు. ఇక్కడ సకాలంలో మధ్యలో చేర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా 2024 సంవత్సరం 11 మాసాలు ముగించి 12వ మాసంలో ప్రవేశించటకు మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మమ్మల్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ మాసమంతిలో ప్రభువ మరి ప్రతి దేశంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ తండ్రి వారు క్రీస్తు ప్రభు యొక్క జన్మము గురించి తలంచుచు, ధ్యానించుచు, పాటలు పాడుచు, నాటికలు వేస్తూ అనేక రకాలుగా సంరక్షించుకున్నటువంటి ఈ యొక్క మాసమును బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తండ్రి మా ప్రభువ, మరొకసారి మీ యొక్క జన్మ విధానాన్ని మేము ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి కృతజ్ఞతలు. ప్రేమగల తండ్రి మా ప్రభువ, ప్రతి ఒక్కరిని మీ యొక్క ప్రోక్షణలు తీసుకుని వస్తూ ఉంటున్నాము. మీ యొక్క కూటమి తదుపరి తెలుగు క్రైస్తవ సంఘం రికార్డు వారు 9వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటున్నారు. మరి ఈ సమయంలో క్రిస్మస్ కార్యకలాపాలను చేయగలుగుతున్నారు కనుక కృపగలిగిన తండ్రి మా ప్రభువ మీ సహాయం అనుగ్రహించి అనేక మంది ఈ స్థానానికి ఎదురు చూస్తుండగా ప్రతి ఒక్కరిని మీ సముఖంలో నడిపించి బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయం మన ప్రభువ మరి జాగ్రత్త జరిగిన ఉపవాస ప్రార్థన వివరాలు అదే సమయంలో ప్రభువ మరి ఇక్కడ ఇదే ఆడిటోరియంలో దాదాపు 400 మంది చేరి TCC కైతాలను కలిగి 8వ వార్షికోత్సవము మన క్రిస్మస్ కార్యక్రమాలు కూడా చూడడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మమ్మల్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. జీవగల తండ్రి మా ప్రభువ, ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని కనికరించి దీవించి ఈ మాసమంతా దినం జరుగుతున్నటువంటి ప్రతి పరిచయాన్ని జ్ఞాపకం చేసుకున్నది. ప్రేమగల తండ్రి TCC ఎక్కడ సహోదరి యొక్క పరిచర్యలు 12వ తారీఖు ప్రభువ మన TCC స్క్వేర్ వారు PTMCC హాల్లో జరపబడినటువంటి కార్యక్రమం కొరకు మరి ముఖ్యంగా 25వ తారీఖు డిసెంబర్ మాసం ప్రభువ అనేక మంది వేల మంది కాంపౌండ్ అంతా కూడా నింపబడి ఉదయం మొదలుకొని రాత్రి వరకు అక్కడ వస్తున్న ప్రతి పేరును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. జీవగల తండ్రి మా ప్రభువ, మీ సహాయం అనుగ్రహించినటువంటి వారే ఈ కూటాల్లో అనేక మంది రక్షణ అనుభవించడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. కృపగలిగిన తండ్రి మా ప్రభువ, మరి కోవిడ్లో తెలుగు క్రైస్తవ సంఘంలో మాత్రమే కాకుండా రకరకాల భాషల మధ్య జరుగుతున్న సంఘాలను తండ్రి మీరు ఆశీర్వదించినటువంటి వారి మరొకసారి మీ యొక్క ప్రేమలో మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కృపగలిగిన తండ్రి మా ప్రభువ, మీ యొక్క ప్రేమలో మమ్మల్ని నడిపించండి. మరి ముఖ్యంగా కోవిడ్లో మాత్రమే కాకుండా పక్కలో ఉన్న ప్రదేశాల్లో కూడా తండ్రి జరుగుతున్నటువంటి పరిచయం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే విధముగా జరుగుతున్న ప్రతి కూటాన్ని దీవించండి. ప్రపంచంలో ఉన్న 150 దేశాల్లో ప్రతి దేశంలో, పట్టణంలో, గ్రామంలో క్రీస్తు జన్మం గురించినటువంటి ధ్యానములు జరుగుతుండగా మీరు ఆశీర్వదించమని మరొకసారి మమ్మల్ని నమ్మకమైన చేతులకు సమర్పిస్తున్నాం. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. గట్టిగా చెప్పాలి. నేను ఎక్కువ ప్రార్థన చేసిన కారణం ఎందుకంటే ఇక్కడ అరేంజ్ చేయలేదు, డిలే అవుతుంది. అందుకోసం నేను ఎక్కువ లాంగ్ చేశాను. దయచేసి క్షమించాలి. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈరోజు క్రిస్మస్ సందేశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుచుంటున్నాను. మన స్టీఫెన్ చాలా కృప అనుగ్రహించి చక్కగా రికార్డ్ చేస్తున్నారు. ఒక్కసారి రికార్డ్ అయిందంటే నేను 800 మంది పంపిస్తున్నాను. ప్రతిసారి నా మెసేజ్ కానీ లేకపోతే తెలుగు క్రైస్తవ వేదాంత విద్యాలయం గురించి కానీ లేకపోతే డిసెంబర్ 14వ తారీఖు జరుగుతున్న సెమినార్ కానీ
800 మందిని పంపిస్తారు వాట్సాప్. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ వారిగా ఉన్నప్పటికీ నాకు ఏం దిగులు లేదు. ఎందుకంటే నాలో కూడా చాలా ఉన్న వారికి ఈరోజు వర్తమానం వారికి యూట్యూబ్ ద్వారా పంపించాలనుకుంటున్నాను. ప్రభు ఇటువంటి దినాలు మనకు అనుగ్రహించి కువైట్ దేశంలో ఈ టెక్నాలజీ మనకు అనుగ్రహించారు. మేము కొత్తగా వచ్చినప్పుడు ఇవన్నీ ఏం లేవు, కానీ అది ఈ రోజు ప్రభు మన టెలిఫోన్లోనే అన్ని చూడడానికి ప్రభుత్వం అనుగ్రహించారు. కాబట్టి ఈ సాయంత్ర సమయం వరకు క్రిస్మస్ సందేశాన్ని మనం ధ్యానించాలనుకుంటున్నాం. ఈ యొక్క పటములు, ఈ పటాలను నేను ఇప్పుడు చూపిస్తూ ఉంటాను. పటాలు చూడాలనుకున్న వాళ్ళు ముందు వచ్చి కూర్చోండి, లేకపోతే ఇక్కడే కూర్చోండి, పర్వాలేదు. ఎందుకంటే మనము పటాలు చూపించిన కారణం ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో నజరేతు గ్రామం యొక్క ఫోటో మీకు చూపిస్తున్నాను. ఈ నజరేతు గ్రామము ఈ రోజు ఇలాగ కనబడుతున్నాడు. యేసు ప్రభు 30 సంవత్సరాలు నజరేతు గ్రామంలో జీవించారు. మనమంతా ఎలాగా ఇక్కడ ఈ విధముగా మనము పలానా ఊరిలో 20 సంవత్సరాలు జీవించాము, నా బోటు కువైట్లో ఇక్కడ దాదాపు 50 సంవత్సరాలు జీవించామని మాట్లాడుతున్నాం కదా. యేసు ప్రభు జీవించేటువంటి నజరేతు గ్రామం ఈ రోజు కూడా ఇక్కడ చక్కగా కనబడటం మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత గాబ్రియేలు దూత అక్కడ ఉన్నటువంటి గొర్రె కాపరులను చూచి ఏం చెప్పిందంటే, శుభవార్త వాళ్ళని తెలియజేస్తూ ఉంటున్నాను. మీరు వెళ్ళి ఆ కన్య గర్భము ధరించి కన్య కుమారుని చూడండి అని చెప్పినటువంటి ఆ స్థలంలో ఒక దేవాలయం కట్టిన ఈ పటాన్ని మీకు నేను చూపిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ మనం అనేక మంది మతాల గురించి చదువుతున్నాం, కానీ దానికి ప్రాణాలుగా ఉంటాయి, కానీ చరిత్రపూర్వకంగా ఏది మనం చెప్పలేదు. రకరకాల దేవుళ్ళ గురించి మన హిందూ దేశంలో వారు ఆలోచిస్తూ ఉంటారు. అయితే మన ప్రభు ఎక్కడ పుట్టారు, ఎక్కడ దేవదూతలు ఆ యొక్క కన్యమని కనబడింది అన్న పట్టణం ఈ రోజు ఎలాగా ఉందో మనం చూడగలం. తర్వాత గాబ్రియేలు దూత మరియమ్మను ఒక స్థలంలో చూసి మరియా నీవు కుమారుని కందువు అని చెప్పాడు. ఏ స్థలంలో మరియాతో గాబ్రియేలు మాట్లాడి ఉన్నాడు ఆ స్థలంలో ఒక మంచి దేవాలయాన్ని కట్టారు. నేను వెళ్ళి ఇజ్రాయేల్ దేశంలో ఈ స్థలాలను చూశాను. మన తెలుగు వారు కొంతమంది వెళ్ళి 2-3 సార్లు వెళ్ళి కూడా చూసిన వారు ఉన్నారు. ప్రియమైనటువంటి వారు మన క్రైస్తవ జీవితంలో క్రిస్మస్ దినాలలో మనం జ్ఞాపకం చేసినది ఏంటంటే, ఎక్కడ మరియాతో గాబ్రియేలు మాట్లాడుతున్నాడు అది కూడా మనం చూస్తూ ఉంటున్నాం. తరువాత మరియమ్మ ఏ బావిలో నుంచి ఆ రోజుల్లో నీళ్లు తోడుకుంటూ వచ్చిందో ఆ బావి దగ్గర కూడా ఒక ఆలయాన్ని వారు కట్టారు. ఎంత అద్భుతం చూడండి. ఏ బావిలో నీళ్లు తొట్టి తీసుకొని కుటుంబాన్ని పోషించేదో అదే స్థలమంతా కూడా అక్కడ మనం ఏమి గమనిస్తూ ఉంటున్నామంటే, ప్రియమైనటువంటి వాళ్ళ మనం గుర్తించవలసిన సంగతి ఏమిటంటే, యేసు క్రీస్తు గురించి అన్ని కూడా చరిత్రపూర్వకంగా రాయబడి ఉంటుంది. మీరు డేవిడ్ నువ్వు ముందుగా స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వాలి అంటే కూడా చెప్పాలి. ఎక్కడైనా ప్రియమైనటువంటి మీరు కూడా చూడాలి. ఇక్కడికి వస్తున్నాం, ఇది మీరు చూడగలరు. అందరూ ఒకే రూల్ అన్నారు, నీకు ఒక్కడికి ఒక రూల్ కాదు. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యంలో మనం చూసినప్పుడు బెత్లెహేము అనే గ్రామం ఎలాగ ఉందో మనం గమనిస్తూ ఉంటున్నాం. బెత్లెహేము గ్రామం ఈ రోజు ఎలాగ ఉందో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ రోజు పండుగ కాబట్టి స్క్రీన్ తీసేశారు, లేకపోతే యథావిధిగా కూర్చొని మేము చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం కథనాలు అయితే ఏం పెద్ద ప్రమాదం కాదు. ప్రియమైనటువంటి వాళ్ళ దావీదు కూడా బెత్లెహేములో పుట్టాడు. ఈ రోజు బెత్లెహేము ఎలా ఉందో మనము గమనించగలం. నేను కోవిడ్కి వచ్చినప్పుడు 4 రింగ్ రోడ్లే ఉండేది అనమాట. ఫస్ట్ రింగ్ రోడ్డు, సెకండ్ రింగ్ రోడ్డు, థర్డ్, ఫోర్త్ 4 ఉండేది. 5th రింగ్ రోడ్డు లేదు, 6th రింగ్ లేదు, 7th రింగ్ లేదు, 8th రింగ్ లేదు. అయితే ఏ విధంగా నేను వచ్చిన తర్వాత ఎన్ని రింగ్ రోడ్ల వాళ్ళు కట్టారో ఇప్పుడు బెత్లెహేము ఎలా ఉన్నదో చక్కగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ చర్చ్ ఆఫ్ నేటివిటీ అని ఒక స్థలాన్ని వారు ఏర్పాటు చేశారు. ఆ స్థలం ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రభు జన్మించినటువంటి స్థలం వద్ద ఒక బ్యూటిఫుల్ గుడి కట్టారు. కాన్స్టాంటినోపుల్ అనే ఆయన తల్లి ఎక్కడెక్కడ యేసు ప్రభు తిరిగాడో, ఎక్కడెక్కడ యేసు ప్రభు మాట్లాడాడో, ఎక్కడెక్కడ ఒలివ
స్థలాల్లో ఆయన ప్రార్థన చేశాడు. అన్ని స్థలాల్లో కూడా ఆయన ఏం చేశారంటే ఆలయాలు కట్టారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం మాట్లాడే క్రిస్మస్, మనం ఆలోచించే క్రిస్మస్ ఇదంతా కూడా నీవు నేను గుర్తించవలసిందంటే అసలు సత్యమని గుర్తిరగాలి. యేసుక్రీస్తు ప్రభువు పశువుల పాదంలో జన్మించాడని మనకు అందరికీ తెలుసు. ఆ పశువుల పాదం ఎక్కడ ఉండి ఉంటుందో అదే స్థలంలో నక్షత్రం లాగా ఒక స్థలాన్ని చూశాం. మేమందరం పోయి చూసాం. ఎక్కడ పశువుల పాదంలో క్రీస్తు ప్రభువు జన్మించాడో ఆ స్థలంలో ఒక స్టార్ లాగా వాళ్ళు వేశారు. దాన్ని వారు గమనించగలిగి ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ చక్కటి కుటుంబం. యేసుక్రీస్తు ప్రభు చిన్న బిడ్డగా ఉంటున్నాడు. అటు తర్వాత మరియమ్మ చూస్తుందో ఈ పిక్చర్ చూస్తుంటే మనకి హృదయం కలిగిపోవాలన్నమాట. ఎందుకనగా లోక రక్షకుడు మన కొరకు ఆయన జన్మించాడు. ఈ రోజుల్లో మనం వస్తున్నారంటే ఎక్కడ పెడితే కార్లు పార్క్ చేస్తున్నాము, కానీ ఆ రోజుల్లో ఏమున్నాయా గొర్రెలు, గేదెలు, ఇటువంటి పశువులు మాత్రమే వాళ్ళు పార్క్ చేసి వచ్చేవాళ్ళు అనమాట. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు నన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. గొర్రె కాపలను చూచి యేసు ప్రభు గాబ్రియల్ దూత ద్వారా ఏ విషయం చెప్పాడో మనకి అందరికీ తెలుసు. అదే స్థలంలో ఒక మంచి దేవాలయాన్ని వారు కట్టారు. ఎక్కడ పడితే ఎన్ని దేవాలయాలు ఉన్నాయంటే ఆ ఒక్కొక్క దేవాలయం వెనుక ఒక చరిత్ర రాయబడి కూడా మనము గమనించగలం. ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభు తన దూత ద్వారా దూతలతో మాట్లాడినటువంటి ఈ యొక్క పటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు పుట్టుక అది నిశ్చయము చరిత్ర పూర్వకంగా ఉంటుందని గుర్తించుకుంటున్నాం. అందరూ చదువుతాం ఈ వాక్యం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పుట్టాడు. ఆయన స్త్రీలకు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వారు. ఈ వచనం మనకందరికి బాగా గుర్తుండాలి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గలతీయులు 4:4, గలతీయులు 4:4 3 ఇంపార్టెంట్ వర్సెస్ ఏమిటంటే కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసు దేవుడు ఆయన ప్రవక్తలను పంపాడు, రాజులను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, మోషే యెహోషువ నాయకులను పంపాడు. మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాల్లో ఏ వ్యక్తి పంపలేదు. నాకు ప్రవక్త లేడు, రాజు లేడు, న్యాయాధిపతి లేడు. ఆ 400 సంవత్సరాలు అయిన తరువాత జరిగిన సంఘటన ఏమిటంటే కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జన్మించాడు. తర్వాత దేవుడు తన కుమారుని పంపెను. యేసు ప్రభువు చెప్తున్నాడు, దేవుడు తన కుమారుని పంపాడు. మనమందరం కోయిటికి వచ్చినప్పుడు మన భార్య బిడ్డలు, కుటుంబస్తులు, మన బంధువులందరూ ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చి పోయినండి బై బాబాయ్ అని మనల్ని పంపారు. ఏ విధంగా వారు మనల్ని పంపారో దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపాడు. అయితే మనిషి రూపంలో ఆయన జన్మించవలసిన కారణమును బట్టి కన్యమర్య గర్భంలో జన్మించాడు, కానీ ఆయన పంపబడినటువంటి దేవుడు. మూడవది ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన స్త్రీ యందు పరిశుద్ధాత్మ గర్భము ధరించేటువంటి వాడే ఆయన జన్మించిన సంఘటన మనకు తెలుసు. అనగా జన్మ పాపము ఆయనకు లేదు. దావీదు చెప్పాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించినది. ఆ మాట యేసు ప్రభువునిచ్చాడు. అంతవరకు కాకుండా మనకు జన్మ పాపం ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి పాపం చేసే అలవాటులో ఉన్నటువంటి మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాలు ఒక్క పాపము లేకుండా జీవించాడని ఆలోచించారు. ఎప్పుడైనా ఒక అబద్ధం కానీ, ఒక చిన్న పాపం కానీ, పెద్ద పాపం కానీ చేయకుండా ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. మీకా 5వ అధ్యాయం 2వ వచనం చదువున్నాం. అందరూ చదవాలి, కొద్దిమంది ఉన్నాం. పురాతన కాలము శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమని చూచాడు. దీంట్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ మాట ఏమిటంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమని చూడాడు. 2000 సంవత్సరాల ముందే ఆయన ప్రత్యక్షం కాలేదండి.
పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షంగా చూడటువంటి దేవుడు. మీకు అందరికీ తెలుసు, ఆది కాండము 1వ అధ్యాయంలో ఆదామును సృష్టించినప్పుడు ప్రభువు అన్నాడు, మనము మన స్వరూపము చొప్పున నన్ను సృష్టిస్తామని. మనము, దేవుడు నేను చెప్పలేదు కానీ మనము, ఆ మనములో త్రిత్వం ఉన్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ముగ్గురు కలిసి ఆదామును సృష్టించారు. కాబట్టి పురాతన కాలం మొదలుకొని ప్రభు అక్కడ ఉన్నటువంటి వారిగా కనబడుచుంటున్నాడు. అంత మాత్రమే కాదు, శాశ్వత కాలము ఆయన ఆది అంతము లేనటువంటి వాడు, అల్ప ఒమేగా అయినటువంటి వాడు, మొదటివాడు, కడపటివాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా నువ్వు నేను కోరిక వచ్చింది, ఫలాని సంవత్సరము ఫలాని మాసము చెప్తుంటున్నామో, క్రీస్తు ప్రభు కూడా మనుష్య కుమారుడిగా వచ్చిన తారీఖు సంవత్సరం మనకు గుర్తు కానీ, అయితే ఆయన ఇక్కడ పుట్టినోడు కాదు, ఆయన పురాతన కాలము శాశ్వత కాలము ప్రత్యక్షంగా చూడటువంటి. పాత నిబంధన కాలంలో ఎలాగ ప్రత్యక్షమయ్యాడో, అబ్రహాము ఇస్సాకును అక్కడ బలిగా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, అబ్రహామ ఆగు, నువ్వు నీ కుమారుని చంపద్దు, ఇదిగో ఆ యొక్క ముళ్ళ పొదలలో చెక్కబడినటువంటి చిక్కుకున్నటువంటి పొట్టేలు ఒకటి ఉన్నది, ఆ పొట్టేలు నీ కుమారుని బదులు అర్పించు అని చెప్పాడు. ఆ పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తుగా ఉంటున్నది. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎలాగో చనిపోయాడో, ఆ రోజుల్లో ప్రత్యక్షంగా పొట్టేలు వల్ల ప్రత్యక్షమై ఇస్సాకు బదులు అతను చనిపోయిన సంఘటన గుర్తించుచున్నా. రెండవదిగా చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ప్రతిరోజు 40 సంవత్సరాలు వాళ్ళు పరలోకం నుండి మన్నాను భుజించారు. మన్నా రూపముగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకనే ప్రభు అన్నాడు, నన్ను తిరుగువాడు ఎన్నటికీ ఆఖరి కొనడు, జీవాహారమును నేను. ఈ రోజు ప్రభు పనులలో మనం పాల్పొందుచుంటున్నాము. ఆ ప్రభు పనులకు గుర్తుగా పాత నిబంధన గ్రంథంలో మన్నా వలె ఆయన ప్రత్యక్షమైంది. ప్రియమైనటువంటి వారు, ఒకసారి ఇశ్రాయేలీయులు దాహం చెంది నీళ్లు లేవని చాలా కష్టపడినప్పుడు మోషేను చూచి, మోషే ఫలాని బండలను అరకొట్టు నీళ్లు రప్పిస్తారన్నాడు. ఎంత నీళ్ళు అంటే 6 లక్షల మంది త్రాగడానికి, వారి పశువులు కూడా త్రాగడానికి సమృద్ధి అయినటువంటి నీళ్లు తీసుకొని వచ్చినట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. అపోస్తలుల కార్యములో రాయబడి ఉంటున్నది, ఆ బండ అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు చేర్చబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో చేర్చబడిన బండ వలె కనబడ్డాడు. శిలువపై ఆయన చేర్చబడి ఒక బొట్టు రక్తము లేకుండా రక్తమంతా కార్చడం మనం జరిగి ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ పురాతన కాలము నిలబడి శాశ్వత కాలము ఆయన మనల్ని ప్రత్యక్షపరచున్నటువంటి దేవుడు. 1 కొరింథీయులు 10వ అధ్యాయము చదువుగా కొన్ని వచనాలు అందరూ చదవాలి. ఇవన్నీ కూడా ఒక నిమిషం ఎందుకంటే చదవమంటారంటే, బైబిల్ గ్రంథము 2000 భాషల్లో తర్జుమా చేయబడి ఉంది. తర్జుమా చేయబడి అది మన తెలుగును కూడా ప్రభు మనకు అనుగ్రహించారు. అంత మాత్రమే కాకుండా 40 మంది దేవుని సేవకులు 1600 సంవత్సరాల వ్యవధిలో ఒకరి ముఖం వారు చూడనప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాసి ఉంచారు. కాబట్టి మీకు చూపించే వచనాలు వేరే వాళ్ళ భాషలో మాట్లాడారు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి వచనాలు. ఈ బైబిల్లో రావడానికి ఎంతో మంది చనిపోయారు, ఎంతో మందిని కాల్చి వేసేశారు, ఎంతో డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ వచనం అంతా ఫ్రీగా మీకు చూస్తున్నాం కానీ అయితే చాలా విలువైనటువంటి వచనం. కాబట్టి ఇంట్లో చదవడానికి కొన్నిసార్లు టైం లేదు, ఇక్కడైనా మనం చదువుతాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేవిధంగా మన పితరులందరూ మేఘాల కింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయింది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం పొందించి, అందరూ ఆత్మ సంబంధమైన పానీయములు తాగి, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనే తాగి. ఆ బండ క్రీస్తే చాలు. ఆ బండ క్రీస్తే. ఏ ఒక బండ చేర్చబడినదో ఆ బండ క్రీస్తే. బండ రూపంగా ఆయన ప్రత్యక్షమైనటువంటి దేవుడు. తన
తరువాత ఇశ్రాయేలు ఒకసారి ఏం చేశారంటే వాళ్ళు అవిధేయులై తిరుగుబాటు చేసినప్పుడు సర్పాలు పంపి చాలా మందిని చంపించినటువంటి సంఘటన మనకు తెలుసు. అప్పుడు మోషే ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు ఏం చెప్పాడంటే, ప్రభువా మరి ఏది మార్గం ఉన్నప్పుడు మోషే ఒక ఇత్తడి సర్పాలను ఒక స్తంభం పైన నిలబెట్టు, ఎవరైతే దాన్ని చూస్తారో వారు కాటుక నుంచి స్వస్థపరచబడతారు, ఎవరైతే కనీసం చూడరో వారు కాటుక చేత చనిపోతారని చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక నెబో అనే పర్వతం ఇశ్రాయేలు దేశంలో నేను చూశాను. ఒక పెద్ద స్తంభము, దాని చుట్టూ ఇత్తడి ఆ యొక్క సర్పం యొక్క దృశ్యాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు యోహాను సువార్తలో ఏం చెప్పాడంటే, ఎలాగో మోషే సర్పమును ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవాలి. ఆ సర్పానికి ఈ సర్పానికి ఏమి డిఫరెన్స్ అంటే, నార్మల్గా ఉండే ప్రతి ఒక్క పాముకు విషం ఉన్నది, అయితే ఇత్తడి సర్పానికి విషం ఉన్నదా? ఉండదు. ఇత్తడి సర్పానికి విషము లేదు. అయితే సాధారణంగా ఉండే పాములన్నీ కూడా విషం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఇత్తడి సర్పము వలె ఏ పాపము లేకుండా ఆయన మన కొరకు చనిపోయి ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు మన్నా వలె, చీల్చబడిన బండ వలె, ఎత్తబడిన సర్పము వలె ఎలాగో కనిపెట్టబడి ఉన్నాడు మనం గమనిస్తుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షతకు చూడినటువంటి దేవుడు. పురాతన కాలంలో వారు పాప పరిహారార్థమని తీసుకుని వచ్చేవారు. ఎవరైనా పాపం చేశారన్నప్పుడు ఒక గొర్రెను తీసుకుని వచ్చి వధించి రక్తాన్ని చిందించినట్టు మనం గమనిస్తుంటున్నాం. ఆ పాప పరిహారార్థమని ఎవరికి గుర్తుగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తుగా ఉన్నది. ఆయనే మనకు పాప పరిహారార్థమని ప్రభు పనులు పాల్గొని చూడండి. మనము ఏమి గుర్తించుంటున్నామంటే, ప్రభువా మీరే నా పాప పరిహారార్థమని. ఈ రోజు మనం గుడికి వస్తున్నామంటే ఏదో కొంత డబ్బు తీసుకొని ఆరాధిస్తున్నాం, కానీ పాత నిబంధన గ్రంథములో గొర్రెలు, మేకలు, పక్షులు ఏ విధంగా తెచ్చారో మనకందరికీ తెలుసు. ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రమును కొట్టివేయటకు నేను రాలేదు, కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చి ఉన్నానని చెప్పి ఆయన శిలువ రాళ్ళపై ఇదిగో సమాప్తమాయను అన్న మాట చెప్పాడు. కాబట్టి అందులో బట్టి మనం మేకలు ఈగలు తీసుకున్నట్లేదు, కానీ ఆ పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రత్యక్షమైనట్లు ఆయనే 2000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. కాబట్టి ఆయనే నా పాప పరిహారం అని చెప్తున్నాడు. ఒక బలి కాదండి, రెండవ బలి దహన బలి వాళ్ళు తీసుకుని వచ్చేవారు. ఆ దహన బలి తీసుకుని వచ్చి కాల్చినప్పుడు ఆ పొగ, ఆ ఎండ ఎలా ఉందో మనం ఈ పట్టము ద్వారా గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు శిలువపై మండు టెండలో కాలిపోయిన శరీరం, ఆయన శరీరం దహనబలిగా మార్చబడి ఉంటున్నది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దహన బలి వారు తీసుకుని వచ్చేవారు. క్రీస్తు ప్రభుని దహన బలిగా మన కనుక మార్చబడ్డారు. ఈ చిన్న రొట్టె ముక్క, ఈ చిన్న గుక్క ద్రాక్షరసము పాప పరిహారార్థ బలిగా ఆయన మార్చబడి ఉంటున్నాడు, దహన బలిగా ఆయన మార్చబడి ఉంటున్నాడు. మూడవదిగా మనం చూచినప్పుడు ఆయన పానార్పణముగా పోయబడి ఉంటున్నాడు. పానార్పణ అనేది కూడా మనం చేసేది అన్నమాట. ఏ విధంగా నీళ్లు మనం వస్తున్నామో ప్రభు అన్నాడు, నా వద్ద ప్రాణము తీసుకునేందుకు ఎవరికి అధికారం లేదు, నా ఎంతటి నేను దానిని ధారాళంగా పోస్తున్నానని చెప్పి ప్రాణాన్ని సమర్పించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, మనం ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తాము, డబ్బులు ఇస్తాము, లేకపోతే శారీరకంగా పనిచేస్తాము, కానీ ఎవరికి కూడా ప్రాణం ఇచ్చి మనం ప్రేమించాలి. కారణం ప్రాణం ఇస్తే ఇంకా అది ప్రేమించాలన్నమాట. అది యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని మరలా తీసుకునేదానికి నాకు అధికారం కాదు అని ఆయన చెప్పాడు. కనుక పాత నిబంధనలు పానార్పణముగా ప్రత్యక్షమయ్యాడు, దహనబలిగా ప్రత్యక్షమయ్యాడు, పాప పరిహారార్థబలిగా ప్రత్యక్షమయ్యాడు. ఇంకా మనం చూసినట్లయితే వాక్యములో గోధుమ పిండి అర్పణగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. గోధుమ పిండి అర్పణ. ఈ రోజు మనం ఆ రొట్టె తింటున్నామంటే ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసు. గోధుమలు తీసుకొని గాలులో వేసి దాన్ని పెనముపై పెట్టి కాల్చిన తర్వాత ఆ రొట్టెను మనం గుర్తు చేసుకుంటున్నాం. గోధుమ పిండి అర్పణగా యేసుక్రీస్తు ప్రభు
పాత నిబంధన గ్రంథములో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి వారు, ఆయన కొన్ని బలులు కూడా ఏర్పాటు చేశాడు. ఏమన్నాడు? పస్కా బలి ప్రతి సంవత్సరం వాళ్ళు చేసేవాడు. ప్రభు అన్నాడు, చివరి గురువారము ఆయన పస్కా బలి ఆచరించి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి, ఇప్పుడు ఈ రొట్టెని మీరు తినడి, ఈ ద్రాక్ష రసం మీరు త్రాగుడి, ఇదే నా శరీరం మీ కొరకు చిందించబడిన రక్తం అని ఆయన చెప్పగలిగి ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దహన బలిగా ఆయన పస్కా బలిగా మార్చబడి ఉంటున్నాడు. పాత నిబంధనలలో పస్కా బలి మాత్రమే కాకుండా పులియని రొట్టెల పండుగ వారు చేసేవారు. పులియని రొట్టె పండుగ 7 దినాలు చేసేవారు. ఆ రోజుల్లో ఆ యొక్క పులుపు కానీ, పెరుగు కానీ, ఈ దోశ, ఇడ్లీలు కానీ ఉండవు. కానీ పులియని రొట్టెల పండుగ అనగా పాపము లేనటువంటి జీవితాన్ని ప్రభువు ఆయన జీవించాడు. కాబట్టి ఆ పండుగను కూడా ఆయన నెరవేర్చాడు. రకరకాలుగా ప్రభు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు 2000 సంవత్సరాల వరకు నీలాగా నాలాగా మానవుడిగా ఆయన వచ్చి ఉంటున్నాడు. ప్రథమ ఫలముల పండుగనే ఉండేదన్నమాట. ఎప్పుడు కోత పండుగ మనం చేసాం కదా, ఆ విధముగా పండినటువంటి పంటను మొట్టమొదటి ఆ యొక్క పంటను దేవాలయంలో వారు తీసుకుని వచ్చేవారు. ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువు ప్రథమ ఫలముల పండుగగా ప్రత్యక్షమయ్యాడు పాత నిబంధన గ్రంథంలో. ఈ రోజు ఆయన తిరిగి లేచినటువంటి మొట్టమొదటి వ్యక్తి. లాజరు కూడా లేచాడు, మరి కొంతమంది కూడా లేచారు, కానీ మళ్ళా వారు చనిపోయారు. అయితే క్రీస్తు ప్రభు ఒక్కసారి లేచి ఇక చనిపోలేదు, కానీ అలాగే జీవించి అలాగే పరలోకానికి వెళ్ళి మన కొరకు తండ్రి కుడి పార్శ్వములో ఆశీనుడై విజ్ఞాపన చేయనటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సత్యాన్ని గుర్తిరిగి పురాతన కాలం మొదలుకొని ప్రభు ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవలసిన సంగతి ఏమిటంటే ఆయన గొప్ప దేవుడు. ఆరాధిస్తుంటున్నప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడు. సర్వోన్నతుడైన దేవుడు మానవుడి రూపంలో 2000 సంవత్సరాల ముందు ఆయన వచ్చాడు. యెహోవా రాఫా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన నిన్ను స్వస్థపరచినటువంటి దేవుడు అని పిలువబడ్డాడు. ఆ యెహోవా రాఫా డైరెక్ట్ గా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఎన్ని అద్భుతాలు చేశారంటే మీకు అందరికీ బాగా తెలుసు. ఒక దేవుని సేవకుడు ఏం చెప్పారంటే, ఆకాశమే కాగితముగా మారిన, సముద్రమే శిలాగా మారిన ప్రభువు చేసిన కార్యాలు ఎవరు కూడా రాయలేదు. కొన్ని ఉన్నాయి, మత్తయి సువార్త, లూకా సువార్త రాయబడింది, కానీ అన్నీ రాయలేదు, అన్నీ రాయలేదు కూడా. అటువంటి అద్భుత కార్యాలు చేసిన ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనం ఒకవేళ శరీర బలహీనత ఏది ఉన్నప్పటికీ ప్రభువు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. యెహోవా మకదేష్ అని మనం ఆరాధిస్తున్నాం. ఆ ఆరాధించే దేవుడు డైరెక్ట్ గా పశువుల పాత్రలో జన్మించాడు అని మనం గుర్తెరగవలసిన వారుగా ఉంటున్నాం. ఆయన మనం పరిశుద్ధపరచినటువంటి దేవుడు అని గుర్తెరగచుంటున్నాం. యెహోవా నిస్సి అని ప్రభువును మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరే నా ధ్వజము, మీరే నా విజయము అని చెప్తూ ఉంటాము. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన ఈ లోకానికి వచ్చిన వ్యక్తి యెహోవా నిస్సి, యెహోవా షాలే, యెహోవా రెఫేకా, యెహోవా ఈరే, యెహోవా సావో, యెహోవా ఎల్హోని, యెహోవా షామా అని నా దగ్గర కంప్యూటర్లో 21 పేర్లు రాసుకున్నాను. కొన్ని నాకు గుర్తున్నాయి. అన్ని పేర్లు మనకు ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇంట్లో బుజ్జి బాబు అని పిలుస్తారు, లేకపోతే పాస్పోర్ట్లో ఒక పేరు ఉంటుంది. ఆయనకి 21 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉన్నది. అది ప్రత్యేకమైనటువంటి ప్రసంగం ఈరోజు చేసే ప్రసంగం కాదు. యెహోవా సిక్కిరో అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. యెహోవా మోలా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆ ప్రభువు ఈ లోకానికి మనం వచ్చి ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క గాబ్రియేలు దూత మరియను చూచి మరియాని ఒక కుమారుని కందువు అని చెప్పిందో, అప్పుడు జరిగినటువంటి సంగతి మనం అందరం చదువుదాం. ఇది ఎలాగో జరుగును, పరిశుద్ధాత్మ వలన జరుగును, బలము బట్టి కాదు, శక్తిని బట్టి కాదు, నా ఆత్మ వలన ఈ కార్యం జరుగును. చాలు. తర్వాత
నీ మాట చొప్పున జరుగునుగాక అని ఆమె రిప్లై ఇచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళు, ఇది ఎలాగ జరుగును, దూత ఎలాగ నేను కన్యకని పురుషుని ఎరుగునదానని ఇది ఎలాగ జరుగును, నేను కుమారుని కంటాను అన్నప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఒకే ఒక జవాబు, ఇది పరిశుద్ధాత్మ వలన కలుగును. మరియకు మాత్రమే కాదని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రశ్న ఉన్నది. నా అక్రమం ఎలా జరుగును, నా అనారోగ్యం ఎలా అస్వస్థత పొందగలను, నా కూతురు ఎప్పుడు నేను పెళ్లి చేయగలను, ఎప్పుడు నేను ఇల్లు కట్టగలను అని రకరకాల ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. అయితే ఆన్సర్ మాత్రం ఒకటి. ఏం ఆన్సరు? ఇది పరిశుద్ధాత్మ వలన కలుగు. నీ అవసరత, నీ సమస్య, నీ కష్టము ఏది ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు, క్రిస్మస్ దినమందు, క్రిస్మస్ మాసములో, క్రిస్మస్ సందేశంలో ప్రభు మనకు చెప్పుచున్నటువంటి మాట నాకు నీకు ఒకటే. నాకు కూడా కొన్ని అవసరతలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, జాన్, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును, పరిశుద్ధాత్మ వలన జరుగును. కాబట్టి క్రిస్మస్ లో మనం ఆచరించే మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, ప్రభువా ఈ కార్యం పరిశుద్ధాత్మ వలన మరియ పురుషులు ఎరుగునటువంటి మరియ ఏ విధంగా కుమారుని కలిగి ఉంటున్నదో ఈ సమస్య నుంచి నాకు పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేయమని ప్రార్థిస్తే ప్రభు పరిశుద్ధాత్మకు అసాధ్యమైన కార్యము ఏదియో లేదని తెలియజేస్తున్నాను. ఎలిజబెత్ మరియ, ఎలిజబెత్ తల్లి, మరియ తల్లి అక్క చెల్లెళ్ళు. ఎలిజబెత్ తల్లి, మరియ తల్లి అక్క చెల్లెళ్ళు. ఎప్పుడైతే గర్భం ధరించి వచ్చిందో వెంటనే మరియ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఆమె ఈ కార్యం చెప్పడానికి ఒక విశ్వాసిని కలుగుతుంది. బయట వాళ్ళకి పోయి చెప్పిందంటే, ఊరికమ్మ అదేం చెప్తున్నాడు, నువ్వు గర్భం ధరించావంట, కన్యక పరిశుద్ధాత్మని చెప్పేవాడు. అది ఎప్పుడైతే ఎలిజబెత్ విశ్వాసురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఉంటున్నదో, ఆమె గొడ్రాలుగా ఉండి తర్వాత బిడ్డలు కలబోతుంది కనుక వాళ్ళిద్దరు కన్నప్పుడు వారందరూ కూడా ప్రభు సన్నిధిలో కొన్ని మాసాలు ప్రార్థనలోనూ, కొన్ని మాసాలు మరి ధర్మశాస్త్రం చదువుటలోనూ వారు గడిపి ఉంటారు. క్రిస్మస్ దినాల్లో మనం గుర్తిరగవలసిన సంగతి ఏమిటంటే, ఏ విధముగా ఎలిజబెత్ మరియా కలిసి సమయాన్ని గడిపారో సంఘములో కానీ లేకపోతే మన కుటుంబాల్లో కానీ కలిసి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నప్పుడు అది మనకు దీవెనకరముగా ఉండనై ఉంటున్నది. మనం ఒకటి గుర్తిరగాలి ఏమిటంటే, ఎలిజబెత్ అసలు అక్క చెల్లెలు వచ్చి మరియా కజిన్ సిస్టర్స్ అన్నమాట. ఏ చెల్లెలు నీ కడుపులో యేసుక్రీస్తు ప్రభు పుట్టడం, నా కడుపులో బాప్తిసం నుంచి యోహాను పుట్టడం, నేను ఎక్కువనా నువ్వు తక్కువనా అని అటువంటి ఈర్ష్య స్వభావం కలగలేదు. కలగకుండా ప్రశంసించింది. అయ్యో నా దేవుడి తండ్రిగా వస్తుందని చెప్పి ప్రశంసించింది. అదేవిధంగా సంఘంలో కూడా నాకన్నా తక్కువ వాడికి ఎందుకు ఇంత విలువ, నేను ఇంత వ్యక్తిని కదా, మరి నాకెందుకు ఇంత మర్యాద లేదని ఒకరికొకరు అసూయ పడవలసిన కార్యము లేదు. ఒకరిపై ఒకరు అసూయ పడవలసిన కార్యం లేదు. ఎలిజబెత్ మరియ మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఇద్దరు విశ్వాసులు ఉన్నారు, అది ఎవరైనా సరే వాళ్ళిద్దరూ కూడా ప్రేమతో ముందుకు సాగాలి. కాబట్టి క్రిస్మస్ సందేశంలో ఫస్ట్ మనం ఏం విన్నామంటే, పరిశుద్ధాత్మ వలన కార్యాలు నిర్వహించబడుతున్నాయి. రెండవదిగా జరుగుతున్నటువంటి ఆ సహవాసం ద్వారా ముందుకు సాగుతుంది. ఈ పిక్చర్ నాకు చాలా మంచి గుర్తు, చాలా అందంగా ఉన్న పిక్చర్. మరియా గాడిదపై ఎక్కిపోవడం, యోసేపు తీసుకెళ్ళడం, 150 కిలోమీటర్లు అండి నజరేతు నుంచి బెత్లెహేము పోవడానికి. నా భార్య గర్భంతో ఉన్నప్పుడు, నేను చెప్పేది 50 సంవత్సరాల ముందు కథ, ఎప్పుడైనా కారు స్పీడ్ బ్రేకర్ మీద చవక్కని దాటాడు, ఓహో బ్రేక్ అయిపోతుంది, చూసి డ్రైవ్ చేయండి, చూసి డ్రైవ్ చేయండి. అందుకని ఆమె 4 పిల్లలు కనేంత వరకు ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ చూస్తే గుర్తు వస్తున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక్క జర్కికే బిడ్డ ఏమవుతుందో అంటే, యేసు ప్రభు గాడిద మరియమ్మ గాడిద పైన మనం ఎప్పుడు ఎక్కలేదు కానీ ఎలాగ కదిలి ఉంటుందో బిడ్డ. యేసు ప్రభు కడుపులో ఉన్నాడు, ఆమె కూడా ఎంతో కష్టపడి ఉంటాడు. అయితే ఆ యొక్క 150 కిలోమీటర్లు జరిగింది. నాకు ఈ సంగతి మనం గుర్తిరగవలసిన వారుగా ఉంటున్నాం. ఈ రోజుల్లో GPS మనకి అందరికీ ఉంది, ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలని వేసుకోవచ్చు. అది 155 కిలోమీటర్లు ఉందని ఈ రోజు వాళ్ళు లెక్కలేశారు. మనం ఈరోజు కారులో పోతాము, లేకపోతే ఇలా ప్రయాణం చేస్తాము, కానీ
ఆ రోజుల్లో ఆ విధంగా చక్కగా వచ్చారు. లూకాసు వార్త 2:4 చదువుదాం. ఆ సంఖ్యను రాయబడుటకు గలిలయలో నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చదువుదాం, చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. ఆ సంఖ్యను రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చెను. ప్రభు నీ జీవితంలో నా జీవితంలో ఒక చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయన కానును మార్చగలరు. మన పెద్దలు 60 సంవత్సరాలు అయితే ఇంతకుముందు 800 కేజీలు కట్టేవారు. కానును మార్చేశారు. ఎందుకు వాళ్ళు ఇక్కడ దేశంలో ఉండాలని చెప్పి కానును మార్చారు. ఇంతకుముందు అకామా పోతే 1 సంవత్సరమే వేసేవాడు. ఇప్పుడు నేను విన్నాను 500 కూడా వేస్తారంట ఒకేసారి కలతో. ఇది చాలా గొప్పగా కానును మార్చి ఎవరి కోసం మారుస్తున్నాడు? మన కోసం మారుస్తుంటున్నాడు. నేను కువైట్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ భార్య బిడ్డలు తేవాలంటే 650 కేజీలు జీతం ఉండాలి. మన తెలుగుడికి 650 కేజీలు జీతాలు ఆ రోజుల్లో ఎక్కువ మందికి లేదు, కొంతమందికి ఉంది. దేవసాయం ప్రజలు కొంతమంది కలిసి మేము ప్రార్థన చేశాం. ప్రభువా మీరు కానును మార్చాలని చేశాం. ఎంత ధైర్యంగా ఉంటే ఆ ప్రార్థన చేయడానికి. గవర్నమెంట్ 650 కేజీలు ఉంటే నీ భార్యను తేగలమంటే నేను కూర్చొని ప్రార్థన చేసి మోకాళ్ళ పైన నువ్వు రూల్ మార్చంటే ఎట్లా మారుస్తాడు దేవుడు? నమ్మితే నమ్మండి. రూల్ మార్చాడు. 650 నుంచి 250కి తెచ్చాడు. 250 ఉండేసార్లు మీ కుటుంబాన్ని దేవుడు నీ కోసం నా కొరకు కానును మారుస్తాడు. నువ్వేం దిగులు పడక్కర్లేదు. కానును మార్చి ఆ హేరోకు ఒక రూల్ ఇచ్చాడు. మీరు పలాని స్థలం నుంచి పలాని స్థలానికి పోవాలి. బెత్లెహేములో పుట్టాలి కదా మన ప్రభు. అయితే నజరేతులో ఉన్నారు కాబట్టి వాళ్ళని కదిలించాలంటే ఎలా కదిలిస్తాడు? కానునే మార్చాడు కాబట్టి, ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చినట్టు గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యొక్క దూత ఆ యొక్క గొర్రె కాపులలో ఏ విధంగా కనబడిందో చూస్తున్నాం. ఆ గొర్రె కాపులకు కనబడాలి ప్రభు దూత ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్షాల్లా బుక్రా మనం పోయి చూద్దాం అనుకోలేదు. మధ్యరాత్రి వెళ్ళారండి. మధ్యరాత్రి ఈ రోజుల్లో వింటర్ సీజన్ మీకు తెలుసు. మధ్యరాత్రి మనం బయటికి గడపోవాలంటే అమ్మ సరి అంటాం. అయితే వాళ్ళు గొర్రెలు వదిలేసిపోయారు. తోడేలు కావచ్చు, ఏమన్నా ఒక చంపు వచ్చి చంపచ్చు. ఆ యజమాని నుంచి అక్కడ 100 ఉండే గొర్రెలు ఇప్పుడు 80 ఉంది అంటే వాడు ఉద్యోగం పోతే మానేష్ అని చెప్పి మధ్యరాత్రి వాళ్ళు వెళ్ళారు. కాబట్టి తెలుగు క్రైస్తవ సంఘం జాగ్రత్తగా ఉన్న అందరం కూడా అప్పుడు బయటికి వెళ్ళి క్రీస్తు సువార్తను మధ్యరాత్రి ప్రకటించి తిరిగి మనం వచ్చేసి మొట్టమొదటి గొర్రె కాపురులు, మొట్టమొదటి సువార్థికులు అని మన అంకుల్ లివింగ్సన్ గారు కూడా ఒక ప్రసంగంలో చెప్తూ ఉన్నారు. కాబట్టి సువార్థికులు చదువుకున్న వాళ్ళు కాదు, గొప్పలు కాదు, సాధారణమైన వ్యక్తులను ప్రభు ఒక సువార్థికులుగా ఆయన చేసి ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ వాక్యాన్ని మనం చదువుదాం. 2 కొరింథీయులు 8:9. మీరు ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎదురుగా ఆయన ధనవంతుడు నేను తన దారిద్ర్యము వలన ధనవంతుడు కాదని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన మన నిమిత్తమై దరిద్రుడు ఆయను. నేను మొన్న ఒక న్యూస్లో చూశాను. పిల్లలు ఆయన డాడీ ఏమో ఆటో రిక్షా డ్రైవర్, కూతురేమో IAS ఆఫీసర్. మనోడు వచ్చి ఆటో రిక్షా డ్రైవర్. కుమార్తె ఎవరంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో పెద్ద జాబ్ అన్నమాట. అలాగా కువైట్కి వచ్చిన వాళ్ళు 50 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా కోటి గృహాల్లో పనిచేశారు. ఈ రోజుల్లో కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అయ్యా మా కొడుకు బీటెక్ చదువుతున్నాడు, ఎంటెక్ చదువుతున్నాడు, అమెరికాలో చదువుతున్నాడు, మీ కూతురు యూరోప్లో చదువుతుంది అందరూ చెప్పారు. ఎందుకంటే మీరు ఎంతో సర్దుకొని డబ్బు సేవ్ చేసి బిడ్డలు పంపిస్తే బిడ్డలు మనకన్నా ధనవంతులు కావాలి, మనకన్నా మంచి ఉద్యోగం కావాలని చేశారు. ప్రియమైనటువంటి వాళ్ళ జీవిపీ కుమార్ ఇక్కడ పనిచేశాడు, బిడ్డలు ఇంజనీర్గా చేశారు. ఇలాగ చాలా మంది మన తెలుగు క్రైస్తవ సంఘంలో ఉంటున్నారు. యేసు క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి ఏమైనా దరిద్రుడయ్యాడు. పశువుల పాకలో జన్మించాడు, వడ్రంగి వారి గృహంలో జీవించాడు. కాబట్టి ఈ సత్యాన్ని క్రిస్మస్ దినాల్లో జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉంటున్నాం.
ప్రియమైనటువంటి వారు జ్ఞానులు కూడా వచ్చి అక్కడ ప్రభువును ఆరాధించినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ జ్ఞానులు నక్షత్రాలను చూచి చక్కగా నడిచారండి. 1,500 కిలోమీటర్లు వచ్చారు. సాధారణమైన డిస్టెన్స్ గా 1500 కిలోమీటర్స్ వచ్చారు. కానీ ఆ నక్షత్రం చూశారు జ్ఞానులు. అయితే యెరూషలేముకి వచ్చినప్పుడు వాళ్ళు సొంత జ్ఞానం ఉపయోగించారు. దైవిక జ్ఞానం పైన కాదు, సొంత జ్ఞానంపై ఉపయోగించి వాళ్ళు ఏం చేశారంటే, యూదుల రాజు ఎక్కడ పుడతారు, అబ్రహాములో పుడతారని చెప్పి పోయి ఆ హేరోదు దగ్గర పోయి అడిగాడు. ఆయన అడిగితే ఆయన అప్సెట్ అయిపోయి 2 సంవత్సరాల క్రితం వయసు ఉన్న వారందరూ కూడా ఏం చేశాడో మీకు అందరికీ తెలుసు. ప్రియమైన వారా, నువ్వు నేను 50 సంవత్సరాలు చక్కగా నడవచ్చు క్రైస్తవ జీవితంలో. ఏదో ఒకసారి మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఆలోచించినట్లయితే దానికి నష్టాన్ని మనం ఎదుర్కొనవలసిన వారుగా ఉంటున్నాము. హేరోదు ఏ విధముగా ఆ విధంగా ప్రవర్తించిన కారణము, ఈ జ్ఞానులు అక్కడ బోధకలేదు కానీ నేరుగా బెత్లెహేమువలసిన వాళ్ళు జ్ఞానం ఉపయోగించి, సొంత జ్ఞానం ఉపయోగించి వారి కార్యాలు చేసినట్టు మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సత్యాలు మనం గుర్తెరిగినటువంటి వారిపై దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలని కోరుతుంటున్నాం. నక్షత్రము వారికి కనబడింది. నక్షత్రాన్ని చూచి వారు ఇచ్చారు. ఈ రోజుల్లో మనకు నక్షత్రం లేదు కానీ నక్షత్రము దేవుని వాక్యములకు గుర్తుగా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉన్నది. ఏ విధంగా నక్షత్రాన్ని చూసి వారు 1000 కిలోమీటర్ల ప్రయాణమయ్యారో, నీవు నేను కూడా ఈ రోజు నక్షత్రాలు మనకు లేవు కానీ వాక్యము మన చేతిలోనికి ప్రభు అనుగ్రహించాడు కనుక ఆ వాక్యము ద్వారా ముందుకు సాగవలసినటువంటి వారుగా ఉంటున్నామని మనం జ్ఞాపకం చేసుకుంటున్నవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఆయన నక్షత్రాన్ని చూచి నడుచున్నటువంటి వారుగా ఉంటున్నామని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ జ్ఞానులు అక్కడికి వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం ఎప్పుడైనా చిన్న బిడ్డను చూస్తే ఎత్తుకొని ముద్దులాడి సంతోషిస్తాం. అయితే వారు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా సాష్టాంగపడి యూదులకు రాజు అని చెప్పి బంగారము వారిని తెచ్చారు. బంగారం దేనికి గుర్తుగా దైవత్వానికి. ప్రభువా, ఈ లోకములో ఈ పశువుల పాకలో పుట్టి ఆ రోజు వీళ్ళు నజరేతులు ఆ యొక్క యోసేపు గృహంలో ఉన్నటువంటి 2 సంవత్సరాలు అయిపోయింది ఆ టైంకి వచ్చి, నీవు దేవుని కుమారుడు, మనుష్య బిడ్డగా 2 సంవత్సరాల బిడ్డగా ఉన్నప్పుడు కూడా నీవు దేవుని కుమారుడు అని చెప్పి బంగారం ఇచ్చారు. సాంబ్రాణి దేనికి ఇచ్చారంటే యాజకత్వానికి గుర్తు. ప్రభువా, మీరు మా కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయనటువంటి వాడు. మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తాం కానీ గంట అరగంట చేస్తాం, తర్వాత డ్యూటీకి పోవాలి, ఇంకంతే మనసు రోడ్డు దగ్గర ప్రార్థన టైం ఉండదు. అయితే ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలును కాచు దేవుడు ఉడుకడు నీ కొరకు నా కొరకు యవ్వన సహోదరుల సహోదరి మనందరి కొరకు ఆయన చేస్తుంది. 3వదిగా బోళము తెచ్చాడు. బోళము దేనికి గుర్తంటే చనిపోయిన దేహానికి త్వరగా చెడిపోకుండా బోళం పూసేవారు. పుట్టేవాడికి బోళం ఎవరు తేరండి, కోపడదు. ఇప్పుడే చనిపోయే టైంకి యూజ్ చేసే బోళం ఎందుకని మనుషులు అఫెక్ట్ అవుతారు. కానీ ప్రభు ఆయన నువ్వు పుట్టిందే మరణించడానికి, నువ్వు పుట్టిందే మా కొరకు శిలువపై వేలాడడానికి, నువ్వు పుట్టిందే మా పాపముల కొరకు వచ్చావని గుర్తుగా సాంబ్రాణి బోళము తర్వాత బంగారమును తీసుకుని వచ్చారు. ముగిస్తూ ఉంటున్నాను. హేరోదు ఆ రోజుల్లో ఎవరి యూదుల రాజుగా పుట్టింది, నేను కదా పుట్టింది యూదుల రాజుగా, ఇంకెవరుంటారు అని ఆయన ప్రశ్నించాడు. క్రీస్తు కాదు నేను రాజు అన్నాడు. పరిశుద్ధులైన పౌలు అన్నాడు, నేను కాదు నాలో ఉన్న క్రీస్తే. పరిశుద్ధులైన పౌలు ఏం చెప్పాడు, నేను కాదు నాలో ఉన్నటువంటి క్రీస్తే. అయితే హేరోదు ఏం చెప్పాడు, క్రీస్తు కాదు నేను రాజుని అని చెప్పినట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం గుర్తువలసిన సంగతి ఏమిటంటే, పరిశుద్ధులైన పౌలు వలె ఆయన చిత్తంలో ముందుకు సాగుతూ క్రిస్మస్ దినాల్లో నేను కానీ నీవు కానీ, ప్రభువా నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తూ ఉంటున్నాను, ప్రభువా నేను కాదు మీరే బ్రతుకుతుంటున్నాను. అందుకని పరిశుద్ధులైన పౌలు చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అని మనం గమనించాము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ
క్రిస్మస్ యొక్క సందేశాలు ఫస్ట్ టైం ఎలిజబెత్ భర్త చక్రవర్తి చూసి భయపడకు అని చెప్పాడు. మరియ దగ్గర చెప్పాడు భయపడకు అని చెప్పాడు. గొర్రె కాపుల దగ్గరకు వెళ్ళి దూతలు ఏం చెప్పారు? భయపడకు. కాబట్టి క్రిస్మస్ దినాల్లో భయపడకు అనేది ఒక వర్తమానం. 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ భయపడకు అన్న మాట బైబిల్లో 365 సార్లు రాయబడి. ఎన్నిసార్లు? 300. సంవత్సరానికి 8 దినాలకు ఒక్కొక్క రోజుకి ప్రభు ప్రతి రోజు కూడా నా కుమార్తె భయపడదు, నా కుమార్తె భయపడకని ఒక రోజు కాదని సంవత్సరం అంతా అలా తూలని చెప్తున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. యోహాను సువార్త 14 చదువుగా మీ హృదయములు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను, నా యందు మీ హృదయములు కలవరపడనీయకుడి. నేను మీ కొరకు చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నాపై. అయితే మనం ఏం చేస్తామంటే సగం చింత వేసి సగం చింత పెట్టుకోండి. ఎందుకంటే మనకి పని లేకుండా అనేసి సగం చింత పెట్టుకోండి. వేస్తే వాళ్ళతో మీ చింత యావత్తు అయిపోయి. నేను నా జీవితంలో అనేక సంవత్సరాలు 77 సంవత్సరాలు అయిపోయింది. కానీ నేను చాలా మంది చెప్తాను కదా చూసి దాని దేనికి వరి అనేసి ఎందుకు నేను వరి అవ్వాలి? ఆయన చింతిస్తున్నప్పుడు ఆయన పైన వేస్తే ఆయన వరి అవుతాడు, నేను కాదు వరి అయ్యి. అయితే చాలా మంది గమనిస్తున్నారు బీపీ ఎక్కువైంది అంటున్నారు. ఎందుకు బీపీ ఎక్కువ అవుతుందంటే వరి అన్నమాట. ఆలోచన ద్వారా ఏమి బాగుపడాలి. ప్రభు అన్నాడు భయపడకూడి. క్రిస్మస్ సందేశం భయపడకూడి. ఆ యొక్క 365 సార్లు రాయబడిన మనము గమనిస్తూ వెళ్తున్నాం. God hath not given us the spirit of fear. 2 తిమోతి 1:1 ఆయన భయపడు ఆత్మను మనకు ఇవ్వలేదు అని స్పష్టంగా పరిశుద్ధుడైన పౌలు సెలవిచ్చి ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం గుర్తుకోవాల్సిన సంగతి ఏంటంటే చిట్ట చివరిగా మరియ యోసేపు వాళ్ళు శత్రువు పైన తలుపు తట్టి అడుగుతుంటే మాకు మకాలు ప్రియమైనటువంటి వాళ్ళ చివరకు పశువుల పాత్ర యేసు ప్రభు ఈ రోజు కూడా తడుతున్నాడు. మన హృదయం అనేది తలుపున్నది నిలుచుంది, నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం వినినట్లుగా వాడి లోనికి వచ్చి వాడితో బోధన చేస్తాను. కాబట్టి టీసీసీ జాగాలో అనేక మంది మీరు తలుపులు తెరచి ప్రభువును ఆహ్వానించారు. ఒకవేళ ఒక్క వ్యక్తి కూడా ఇంకా అంగీకరించకపోతే డిసెంబర్ క్రిస్మస్ దినాల్లో ప్రభువా నా హృదయాన్ని తెరిచి నీకు ఇస్తున్నాను, మీరు ఆహ్వానిస్తున్నారని మనం చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. ఒకసారి సండే స్కూల్ పిల్లలు ఒక డ్రామా వేశారు. క్రిస్మస్లో డ్రామా వేసినప్పుడు ఈ యోసేపు అనే పిల్లోడు ముందుకు వచ్చి అయ్యా నా భార్య కట్టాలని నాకు స్థలం ఇయ్యని వాడొక పిల్లకాయల డ్రామా కదా. వాడు ఏం చేశాడంటే అడిగితేను లేదు ఇల్లు లేదు స్థలం లేదని చెప్పేశాడట. చెప్పాడు కానీ ఒక 2 నిమిషాలకు వాడు హృదయం కలిగిపోయి మరియమ్మ గర్భంతో ఉంది, ఆమె స్థలం ఇస్తానని చెప్పి మరి యోసేపు తాగని అని మళ్ళీ పిలిచాడట. డ్రామానే మారిపోయింది. సండే స్కూల్ టీచర్ ఏం ప్రాక్టీస్ చేసిందో ఏమో కానీ అంటే చిన్న పిల్లోడు మనసు మారిపోయి ఏమన్నా అనుకొని యోసేపుని మళ్ళా మా ఇంటికి అన్నాడంట. ఆ పిల్లోడు అన్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా ప్రభువా నా హృదయంలోనికి రా అని మనము ప్రభువును అడగవలసినటువంటి వారుగా ఉంటాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడికే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములకు ఎందుకోసం వచ్చాడంటే ఆయన నిన్ను నేను రక్షణ పొందాలి, నరకము నుంచి మనల్ని రక్షించడానికి, నిత్య నాశనం నుండి రక్షించడానికి ప్రభు ఆయన మనం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుల 50 నిమిషాలు వాక్య పరిచయం చేయడానికి నాకు మంచి ఛాన్స్ దొరికింది. దేవుని నామానికి స్తోత్రాలు. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ దినాలు కాబట్టి క్రిస్మస్ మెసేజ్ నేను అన్నిసార్లు వెళ్ళిపోయాను కూడా ఇక్కడ చెప్పిన అన్నిసార్లు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సత్యాన్ని గుర్తించి ఈ సంతోష దినాలను మనమందరం కూడా ప్రభువు సేవ చేయటంలోనూ ఆయన యొక్క కృపను ఎదగడానికి మనకు ఆయన కృప దయచేయును గాక.